ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు 2/11/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, ఏకాదశి ఉదయం 7:29 వరకు ఉండి ద్వాదశి కూడా ఉంది. వాళ్ళ ద్వాదశి పారణ ఈ రోజే. ద్వాదశి కూడా రాత్రి తెల్లవారుజామున 5:06 వెళ్ళిపోతుంది. తదుపరి త్రయోదశి కూడా ప్రారంభమవుతుంది. ఒకే రోజు మనకి 3 తిథులు కూడా ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం సాయంకాలం 4:57 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు ఉదయం 9:22 నుంచి 10:53 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:09 నుంచి 4:55 వరకు, వర్జము రాత్రి 1:46 నుంచి 3:14 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:18కి, సూర్యాస్తమయం 5:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషాది మీన రాశుల అందరికీ కూడా దాదాపుగా శుభయోగాలు కనబడుతున్నాయి. అన్ని రాశుల వారికి కూడా ఇవాళ పండగ వాతావరణంగా చెప్పవచ్చు. చాలా మంచి శుభయోగం. దాదాపుగా 2 నెలలకోసారి ఇలాంటి శుభయోగాలు వస్తూ ఉంటాయి. ఈ రోజు అన్ని రాశుల వారికి చాలా మంచి శుభయోగాలు. మేషరాశి వారికి అయితే అదృష్ట యోగం, ప్రశాంతమైన జీవనం, వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణవిమోచనం, ఆర్థిక లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విద్యార్థులకు లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడలకు లాభం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రైతులకి, పూలు పలుకులు నెలపడించే వారికి, మత్స్యకారులకి, రోజులు చేపలు చెల్లే వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. వస్తు వాహన సౌలభ్యం ఉంటుంది. విదేశాల స్వదేశంలో విద్యాలాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ప్రాంగణీయముకల ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైన సంపద పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అత్యుత్తమ శుభయోగాలు చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈ రోజంతా మీకు చాలా మంచి అనుకూలత కనబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనాన్ని పొందుకునే అవకాశాలు, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం బాగా కనబడుతుంది. అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగా కనబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనంద యోగాలుగా చెప్పబడుతోంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా కనబడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాల పరంపర పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలత, ఆనందాది శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. అలాగే తప్పకుండా విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకుంటుంది. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశాలు, కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేయవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్స్ చేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో లాభాలు, రైతులకి, పూలు పలుకులు వారికి లాభాలు, మత్స్యకారులు కూడా మంచి సంపద పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు శుభజీవనంగా చెప్పవచ్చు. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి
భాగ్యయోగము, ధనయోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, ప్రయాణ లాభం, వాహన యోగం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం, విదేశాలు కూడా మంచి ఉన్నత స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ పేయాలంటే వార్తలు వినే అవకాశం, అలాగే స్వదేశంలో కూడా కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపార, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అనుకూలత, ఆస్తి పంపకాల్లోనూ లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలోనూ, విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అదృష్ట యోగము, ఆనంద యోగము, ధైర్యము, సాహస నిర్ణయాలు తీసుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలత, ఆనంద యోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పర్వాలేదు. ఆకస్మిక ధన ప్రాప్తి కన్నా ఆకస్మిక గౌరవం పెరగబోతోంది. ఎందుకంటే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కదా, నష్టాన్ని పొందిన అవకాశం, ఇతరుల మీద ఆధారపడకపోవచ్చు. చాలా అన్ని రకాల శుభయోగాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం. విద్య అంటే IELTS, GRE, TOEFL లాంటి పరీక్షల విజయం ఖాయం. వస్తువాహన సౌలభ్యం, వ్యాపార పరంగా కూడా అనుకూలత. భాగస్వామి వ్యాపారంతో కాకుండా సొంతంగా వ్యాపారం మంచి లాభాలు కలిగిస్తుంది. రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. అలాగే మంచి వ్యక్తులతో పరిచయం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వాళ్ళు మోసం చేయవచ్చు, తస్మా జాగ్రత్త. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి వచ్చే అవకాశాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణాభరణ ప్రాప్తి ఉంటుంది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో మంచి అభివృద్ధి. కళాకారుల, క్రీడాకారులకి శుభయోగాలు. ఇదంతా మీకు కలిసి వస్తుంది. వీరికి 5 అంకెను అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వివాహం కాని వారికి శుభవార్త ఖాయం. సంతానము లేని వారికి సంతాన వార్త. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు. అప్పుల బాధ నుంచి ముక్తులవడం. రోగనాశాన్ని పొందుకోవడం. భక్తులతో అంటే బంధుమిత్రులతో, ముఖ్యంగా బంధువుల నుంచి అనేక గౌరవాలు పొందుకోవడం. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, అది అనుకూలం కనబడుతుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యవహార విజయం, కుటుంబపరమైనటువంటి శుభయోగాలు, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని అమ్మకం, కొనుగోలు రెండు మీకు లాభాన్ని కలిగి. కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపార, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
అలాగే విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం కూడా చాలా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, సుఖప్రదమైనటువంటి వస్తువాహన సౌలభ్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. బంధువులతో, మిత్రులతో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో సఖ్యత, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, వృత్తి ఉద్యోగాలు లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు సంపూర్ణ విజయము, ప్రైవేట్ సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారికి మంచి లాభాలు, కార్మిక సోదరులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన సుఖ శుభ సంపదగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు, మంచి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, స్వదేశంలో, విదేశాల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాలకు కూడా ఏమైనా కోర్టు సమస్యలు ఉంటే తప్పకుండా అది సంపూర్ణమైనటువంటి అనుకూలవంతమైన తీర్పులు పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, బుద్ధి, మంచి ప్రావీణ్యత, దానివల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి, పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు, ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, ఆత్మస్థైర్యము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, సోదరులతో సఖ్యత, ఆత్మీయుల కలియిక, స్థిరాస్తుల్ని పంపకంలో గాని, కోర్టు వివాదాల సమసిపోవడం గాని జరిగే శుభమైన రోజు. శుభకర సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవనానందం, వివాహ యోగ్యత, ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉండబోతోంది. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, విడిపోయినటువంటి దంపతులు కలిసి ఉండడం, విడిపోయినటువంటి ప్రేయసీ పిల్లల సఖ్యత, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి లాభాలు. తప్పకుండా కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, వ్యాపారంలో కొత్త దృక్పథం,
మంచి లాభాలు పొందుకోవచ్చు. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభము, ప్రశాంతమైన సుఖ జీవనం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళలకు అభివృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణపీడ పరిహారం జరిగే అవకాశాలు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, వాక్చాతుర్యం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అనుకూల దాంపత్య జీవనం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల స్వదేశంలో గృహయోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దను షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దను షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ షాపులు, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా శుభయోగాలు. అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట, విద్యా, ఉద్యోగ, వ్యాపార శుభయోగాల పరంపర, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే శుభతరుణం. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార దుర్లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దను షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దను షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దను షూ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ షాపుల అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, స్థిరాస్తుల్ని పొందడం, విద్యాలాభం, ఉద్యోగాల అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అయ్యేటువంటి శుభతరుణం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మిత్రులు మోసం చేయడానికి ఉంటారు, బంధువులు మోసం చేయడానికి ఉంటారు. అంటే ఏమిటంటే మనకి ఒక సామెత ఉంది కదా, పద్యం ఉంది మనకి, నీరు చెరువు నిండా నీళ్ళు ఉంటే కప్పలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కప్పలున్నా మనకి మన నీరు ఎండిపోయిన తర్వాత ఇబ్బంది అవుతుంటాయి. కాబట్టి అలా మనం బాగున్నప్పుడు మన గురించి గొప్పగా చెప్పుకుంటూ మన గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుని ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాస్త తొందరపాటుతనం కూడా పనికిరాదు. లాటరీలు, జూదం కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఉండండి చాలు. బట్ ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రులతో కాస్త జాగ్రత్తగా ఉంటే లాభము. అలాగే కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, అలాగే
రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన స్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి ఉంది, ఉద్యోగ ప్రాప్తి ఉంది. అది బెటర్ ర్యాంక్ రావడానికి కొద్దిగా ఎక్కువ కష్టపడండి, తప్పకుండా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సమయపాలన ఉంటే చాలు, తప్పకుండా అనుకున్నది సాధించగలిగే శుభ గడియ. వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. అనుకున్నటువంటి సినిమా వ్యాపారం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9, 1 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అనేకమైనటువంటి ధర్మ సందేహాలకి, అలాగే జ్యోతిష్ అంశాల గురించి, ముహూర్తాలకి, యజ్ఞయాగాది క్రతువులకి, గోకర్ణంలో మనం చేయబోయేటువంటి పితృ దోష నివారణ పూజలకి, అలాగే ఆశ్లేష బలి పూజలకి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టా, ఫేస్బుక్లో కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.